నీట్ పరీక్ష పత్రాలు లీకు ఫలితంగా చాలామంది విద్యార్థుల మానసిక క్షోభ, బలవన్మరణాలు. వీటన్నిటికీ జవాబుదారీతనంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి తీరాల్సిందే అని రోడ్డెక్కినటువంటి విద్యార్థి అండ్ పౌరులు వీళ్ళకి మద్దతు ఇచ్చిన చాలామంది. ఎక్కడే కూడా వాళ్ళ డిమాండ్ నుంచి వెనకడుగు వేయలేదు. వాళ్ళ డిమాండ్ నుంచి పక్కకు పోలేదు. జవాబుదారీతనం ప్రభుత్వం తీసుకోవాల్సిందే. కాన్సర్న్ మినిస్టర్ రిజైన్ చేయాల్సిందే. నిన్న ప్రభుత్వంతో సంప్రదింపులప్పుడు కూడా 24 గంటల సమయం ఇస్తూ ఉన్నాం. ఆలోపు రాజీనామా చేసి తీరాల్సిందే, లేదంటే తదుపరి మరిన్ని తీవ్రంగా మా ఆందోళనలు మరింత తీవ్రంగా చేస్తామని చెప్పి కాక్రోచులు చెప్పారు. సో పంతం బట్టి డెడ్లైన్ పెట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేశారు. తన మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి అని, యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నానని, యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానని, కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయని, నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదని, భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకెప్పుడూ అంచెలంచెల విశ్వాసం ఉందని, దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపారమైన గౌరవం ఉందని, యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులని, గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసిన నా మనసు తీవ్రంగా కలత చెందిందని, ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు, భారత యువశక్తే దేశానికి అసలైన బలమని, దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదనే నా సంకల్పమని, దేశ ఐక్యత దెబ్బతినకూడదని, దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించానని, నరేంద్ర మోదీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఓవరాల్గా 2 పేజీల రాజీనామా లేఖను ప్రధానికి పంపించారు ధర్మేంద్ర ప్రధాన్. సో ఎట్టకేలకు జవాబుదారీతనం తీసుకునేలా చేశారు కాక్రోచులు. వాళ్లకు మద్దతు ఇచ్చినటువంటి అసలు సిసలైన ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులు.